ఇంట్లోనే ఎగ్ నూడిల్స్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ నూడిల్స్ని వాటర్లో బాయిల్ చేసుకోవాలి. అవి బాయిల్ అయ్యాక వాటర్ లేకుండా స్ట్రైనర్లో వేసుకుని చల్లార్చుకోవాలి. వాటిని ఒక ప్లేట్లో వేసి లైట్గా ఆయిల్ వేసి కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు కావలసిన వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి 2 eggs సాల్ట్ వేసి స్క్రాంబుల్ చేసుకోవాలి. దానిని పక్కకి తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యాబేజీ, చిల్లీ, క్యాప్సికమ్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి మిక్స్ చేసి బాయిల్ చేసి ఉంచుకున్న నూడిల్స్ని వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ చిల్లీ సాస్, సోయా సాస్, మీకు నచ్చితే గరం మసాలా కూడా వేసుకొని పక్కన పెట్టుకున్న స్క్రాంబుల్డ్ ఎగ్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. లాస్ట్ లెమన్ పిండుకొని సర్వ్ చేసుకోవడమే.